హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు కుచ్చుల ఫ్రాక్కి అంబ్రెల్లా ఫ్రాక్కి సైడ్ జాయింట్ ఎలా వేయడం అని చెప్పి నన్ను ఒక స్టూడెంట్ అడిగారండి. అది ఎలా వేయాలి ఏంటి అన్నది చూసేద్దాం రండి. మరి చూస్తున్నారు కదా, హ్యాండ్ 2తో డివైడ్ చేసి మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని ఆర్మ్ కూడా 2తో డివైడ్ చేసి మార్క్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత చెస్ట్ కూడా 2తో డివైడ్ చేసి మార్కింగ్ వేసుకున్నా. అంటే నేను కచ్చా 1.5 1 ఇంచా మనం కచ్చా ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, దాని దగ్గర నుంచి మనకి బాడీ షేపింగ్ వచ్చేటట్టు కర్వ్ తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలా కింది వరకు వచ్చాక ఇక్కడ కూడా సేమ్ సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి పైకి కిందికి వచ్చేటట్టు సైడ్ జాయింట్స్ అస్సలు వేయకండి. అస్సలు ఫినిషింగ్ బాగుండదు. ఎగ్జాక్ట్గా చూసుకొని సైడ్ జాయింట్ కరెక్ట్గా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకొకటి ఇక్కడ సైడ్ జాయింట్లో ఇది ఫస్ట్ లోపట ఒక మెయిన్ది తీసుకొచ్చి ఒక స్టిచ్ వేసేసి తర్వాత లైనింగ్ సపరేట్గా వేసామనుకోండి బాగుంటుంది. ఇది లూజింగ్ ఉంటుంది. అంటే అంబ్రెల్లా ఫ్రాక్, కుచ్చుల ఫ్రాక్ మనం క్లాత్ తక్కువతో స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫ్రాక్స్ ఇలా ఈ ట్రిక్ యూస్ చేసి స్టిచ్ చేసామనుకోండి గేర్ మంచిగా వస్తుంది. మనం కుట్టేటప్పుడు మళ్ళీ ఆ కుట్టిన క్లాత్ తక్కువైనా సరే వాళ్ళు నడిచేటప్పుడు పడిపోకుండా ఫ్రీనెస్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్లో వెళ్తే చాలా బాగుంటుంది. నీట్ ఫినిషింగ్ బొటిక్ స్టైల్స్లో ఫ్రాక్స్ స్టిచ్చింగ్ బాగుంటుంది. ఇంకొక ఫార్మేట్ ఉంది, అది నెక్స్ట్ ఆ సైడ్ జాయింట్లో చూపిస్తున్నాను. ఇది కొంచెం టచ్ ఉన్న వాళ్ళు మాత్రమే కుట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ జాయింట్ వేస్తున్నాను. హ్యాండ్ లూజ్ 2తో డివైడ్ చేసి స్టిచ్ చేస్తున్నా. ఆర్మ్ కూడా 2తో డివైడ్ చేస్తున్నా. ఆర్మ్ రౌండ్ మనకి ఎంత వస్తే దాన్ని 2తో డివైడ్ చేయండి. హ్యాండ్ లూజ్ మనకి ఎంత వస్తే దాన్ని 2తో డివైడ్ చేయండి. చేసి మార్క్ వేసుకొని సేమ్ కర్వ్ షేప్ తిప్పుకుంటూ కుట్టాలి. ఈ ప్రాసెస్ బిగినర్స్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇది 4 లేయర్స్, మనకి మెయిన్ 2 లైనింగ్ 2 ఉంటుంది కదా, ఇది 4 పట్టుకొని సమానంగా మంచిగా నీట్గా 1/2 ఇంచ్ విడ్త్లో స్టిచ్ వేసుకోవాలి. ఇది బిగినర్స్కి ఈజీ ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం హ్యాండ్ మూమెంట్ వచ్చాక మెయిన్ సపరేట్గా స్టిచ్, లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేస్తే అది గేర్ బాగుంటుంది, లూజింగ్ ఉంటుంది, ఫ్రాక్ మస్తు లుక్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, సైడ్ జాయింట్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కుచ్చుల ఫ్రాక్ ఇది ఒక కస్టమర్ది. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ 4 లేయర్స్ నీట్గా సైడ్కి స్టిచ్ వేయాలి. ఇలా మొత్తం కింది వరకు నీట్గా వేసుకుంటే కుచ్చుల ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఏమైనా మీకు టైలరింగ్లో డౌట్స్ ఉంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ ఆల్ మై డియర్, సపోర్ట్